అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతోంది ప్రస్తుతం. అయితే ఈ యొక్క క్యాబినెట్లో ఎవరైతే ఉత్తమ పనితీరు కనపరుస్తున్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు మొదటి ర్యాంకు, ఎవరు చివరి ర్యాంకు, వీటన్నిటిని కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో క్యాబినెట్ మీటింగ్ ఇక మీదట నెలకి 2 లేదా 3 సార్లు పెట్టుకోవాలి, దానితో పాటుగా ప్రతి ఒక్క మంత్రి వాళ్ళ శాఖల మీద ఖచ్చితమైన పనితీరుని కనపరచాలని చెప్పేసి అప్పట్లోనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకి ర్యాంకింగ్స్ కూడా కొత్తగా, మనం సాధారణంగా రాజకీయాలు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు, ఈయన ఇప్పుడు కొత్తగా ర్యాంకింగ్స్ అనే దాన్ని పరిచయం చేయడం, ఎవరైతే ఉత్తమ పనితీరు కనపరుస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళ శాఖ సమీక్షలు కావచ్చు, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు క్యాబినెట్లో మొదటి వరుస నుంచి ఇప్పటి వరకు ఎవరు ఉండొచ్చు అంటారు? మీ ఉద్దేశ ప్రకారం ర్యాంకింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? గతంలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని మేమందరం కూడా రాసాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆయన దగ్గర మేము పనిచేసినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పనితీరుని బట్టి అసెస్ చేస్తారు ఒక మనిషిని. అంటే వాళ్ళ టైంలో ఏం జరిగింది అదంతా కూడా మేము రాసాం, బుక్సే రాసేవాళ్ళు. కాబట్టి అదేం కొత్త కాదు. కాకపోతే వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ర్యాంక్ ఇవ్వటం అనేది ఈసారి ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, మనకి స్కూల్స్లో ర్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, అది దానికి ఒక మెడల్ ఇచ్చి మనకి, లేదు ఒక కప్ ఇస్తారు, అదొక ఆనందం. తర్వాత ఒక బ్యాడ్జ్ ఇస్తారు మనకి. సో అవన్నీ కూడా అంటే మనిషికి బూస్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు వీళ్ళకి అవసరమా ర్యాంక్స్ అంటే ఖచ్చితంగా అవసరం అని నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ తీసుకుంటే అసలు మంత్రులు ఎవరు, మంత్రుల శాఖలు ఏంటి ప్రజలకి తెలియదు, మంత్రులకి తెలియదు కదా. కొంతమంది 2.5 సంవత్సరాలు ఒకళ్ళు, 2.5 సంవత్సరాలు ఒకళ్ళు. అంటే అటు అది పూర్తవదు, ఇటు ఇది పూర్తవదు, అటు పని పూర్తవదు, వీళ్ళకి అవగాహన రాదు. ఇక పాప అంబటి రాంబాబు గారు చెప్పినట్టు నాకు పోలవరం అంటే ఏంటో నాకే అర్థం కాలేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏం అర్థం అవుతుంది అన్నాడు. పాపం సరే నీకు అర్థం కాలేదు, సరే పాప చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదట. నిన్న కూడా పోలవరం మీద ఏదో వ్యాఖ్యలు చేశాడు కదా. అంటే మనిషి అవగాహన రాహిత్యానికి ఇవన్నీ కూడా పరాకాష్ఠలు. మనం రాజకీయాల్లోకి దేనికి వచ్చాము, రాజకీయం అంటే ఏంటి, మనం ఏం నేర్చుకోవాలన్నది మర్చిపోయి వైసీపీకి సంబంధించిన వాళ్ళ గురించి మనం చెప్తున్నాం. ఎంతసేపు అధికారంలో ఉండే పార్టీ ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు, క్రిటిసైజ్ చేయడమే పనిగా పెట్టుకుంటే ఇలా అంబటి రాంబాబు లాగా ఉంటారు. అంతకుముందు అనిల్ కుమార్ ఉన్నాడు. అనిల్ కుమార్కి తెలియదు ఆ శాఖ గురించి ఏమి. సరే రోజా గారు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పెషలైజ్ చేసింది హౌ టు టాక్, బూతులు, అంతే. వాళ్ళ లెవెల్ అది. అందుకు భిన్నంగా ఇవాళ తెలుగుదేశం కూటమిలో జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా ఈ ర్యాంకుల్లో అంటే ఆర్డర్లో ఉంటారు. సరే నెంబర్ 1 ఎవరికి వెళ్తుంది మనం చెప్పక్కర్లే, ఎవరికి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ నిజంగా పనితీరుని బట్టి మీరు చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అంటే పోటాపోటీ ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంది ఇప్పుడు. అయితే 2వ ర్యాంక్ ఇద్దరికి రావచ్చు, ఏముంది అందులో, గొడవలేదు కదా. అంటే ఎవరికి వాళ్ళు ఎన్నికల ముందు ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నికల్లో ఇద్దరు కూడా మంచి మెజారిటీ సాధించుకున్నారు. ఇద్దరు ఓడిపోయి గెలిచారు. ఓటమిని చవిచూసి ఓటమిలోంచి గెలిచారు కాబట్టి వాళ్ళకి ఆ తీపి తెలుసు. ఎట్ ద సేమ్ టైం పని చెయ్యాలి అని తెలుసు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని తెలుసు. ఇప్పుడు మనం నిన్నే మాట్లాడుకున్నాం, మనం పవన్ కళ్యాణ్ మాట ఇస్తే తప్పడని. లోకేష్ ఏ విధంగా పనిచేస్తున్నారు అంటే ఇక్కడేమి ఎవరిని పొగడ్డం కాదు, వాస్తవాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లోకేష్ ఏదైనా వెంటనే స్పందిస్తున్నారు. తర్వాత స్పందనతో ఆగిపోకుండా అది అమలైందా లేదా, అది ఎంతవరకు వెళ్ళింది, వాళ్ళకి ఆ ఫలాలు అందాయా లేదా, దాని మీద కూడా ఆయన దృష్టి పెడుతున్నారు. అంటే మంత్రి అనేవాడు ఒక అధికారం కోసం కాకుండా, లేకపోతే ఏదో చెప్పుకోవటానికి ఓకే నేను ఫలానా మంత్రిని, నేను విద్యాశాఖ మంత్రిని, ఐటీ మంత్రిని అని ఏదో ఒక కోటు సూటు బూటు వేసేసుకుని
ఏదో హడావిడి చేయటం కాదు కావాల్సింది. మన ఉనికి పక్కవాడికి తెలియకుండా మన పని ద్వారా మనం అందరిలోనూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్న అంతే సింప్లిసిటీ, లోకేష్ కూడా అలాగే ఉన్నారు. అదే కావాలండి. నువ్వు మంత్రినని కాకుండా నువ్వు ఫస్ట్ ఒక మనిషివి, ఒక రాజకీయవేత్తవి, నువ్వు ఒక మంత్రివి అయ్యావు, ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రివి అయ్యావు. నీ శాఖకి ఏం చేశావు, నీ తరువాత ఆ శాఖ గురించి నీ ముద్ర అనేది ఒకటి ఉండాలి. ఆ శాఖలో ఖచ్చితంగా ఉండాలి. అమ్మో లోకేష్ గారు ఇలా చేశారు అని వచ్చే తరం వాళ్ళు ఏమనుకోవాలంటే ఇంతకు మించి మనం ఏం చేయగలం అనేది ఒకటి ఒక సెట్ చేసి వెళ్ళిపోవాలి వీళ్ళు ఎవరైనా సరే. ఆ తర్వాత తీసుకుంటే నిమ్మల రామానాయుడు చాలా బాగా చేస్తున్నారు. ఆయన అన్నా క్యాంటీన్ నడపడమే కాదు, అంటే ఓడిపోయినప్పుడు కూడా, తర్వాత కూడా మొన్న వరదలప్పుడు ఆయన ఎట్లా పనిచేశారు మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి తర్వాత ఆయనే ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటే మనకి. ఇప్పుడు హోంశాఖ మంత్రి అనిత గారికి ఎంత ర్యాంక్ ఇస్తామో మనం చెప్పలేం, అంటే మనం ఇచ్చేది కాదు అది. అయితే ఇవాళ ఈ మంత్రివర్గ సమావేశం ఏదైతే జరగనుందో ఇందులో ఇంకా చాలా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. అంటే భూ కేటాయింపులు కావచ్చు, లేకపోతే ఉచిత బస్సు పథకం సంక్రాంతి నుంచి మహిళలకి, తర్వాత వీళ్ళ పనితీరు మీద ఇవన్నీ కూడా జరగనున్నాయి. అయితే ఇంకా కొంతమంది మంత్రులు ఉన్నారు, ఊరికే మనం చూసుకుందాము. అంటే హెచ్చరిక ఎవరెవరికి ఇస్తున్నారంటే, అంటే ఇదంతా కూడా హెచ్చరిక అంటే వీళ్ళ పనితీరు గురించి మాట్లాడటం అంతే. మీరు అంటే బాగా చేస్తే మీకు ఈ ర్యాంకులు వస్తాయి సుమా అన్నట్టుగా ఇవాళ ఈ ర్యాంకులు వీటి మీద చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంకా మంత్రివర్గంలో చెప్పుకోవాలంటే నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, వీళ్ళు కూడా ముందు వరుసలోనే ఉన్నారట. ఇంకా నాగబాబు గురించి కూడా ఇవాళ చర్చ రావచ్చు, మనకు తెలియదు. సో ఎవరైతే పని సరిగా చేయట్లేదో వాళ్ళకైతే ఒక హెచ్చరిక జారీ అవుతుంది. అంటే వాళ్ళ నియోజకవర్గాలు పట్టించుకోకుండా, లేదు వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనితీరు కనపరచకుండా ఉండేవాళ్ళు అంటే తేలిగ్గా తీసుకోకూడదు. మీ వృత్తి ధర్మాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదు. మంత్రి అంటే మీరు పేషీలో కూర్చోవడమో, లేకపోతే నియోజకవర్గాల్లో కూర్చోవటమో, లేదా ఇంట్లో కూర్చోవటమో కాకుండా ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో మన పాత్ర ఏంటి అనే దాని మీద ప్రతి మంత్రికి అవగాహన ఉండాలి. సో ఇవాళ ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటారండి. సో ఇవాళ ర్యాంకుల మీద చర్చ అయితే జరుగుతుంది. నిజంగా ర్యాంకులు ఇస్తారా లేదా అనేది చంద్రబాబు గారు నిర్ణయించాలి. ఇస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే అది వాళ్ళకి నెక్స్ట్ ఇంకా పనిచేయాలి తపన వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని బీట్ చేయాలని తర్వాత వాళ్ళు అనుకుంటారు కదా. సో ఇవన్నీ కూడా ఒక ఉత్సాహాన్ని ఇవ్వడానికి, వాళ్ళల్లో ఒక పోటీతత్వాన్ని పెంచడానికే తప్ప ఇందులో ఎవరిని కించపరచడం ఉండదు, లేదా ఎవరిని తగ్గించడం అంతకంటా ఉండదు. కాబట్టి ఒకవేళ నిజంగా ఈ ర్యాంకులు వీటి మీద చర్చ జరిగితే, మంత్రివర్గ పనితీరు మీద కూడా చర్చ జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్టు ఈ లిస్టులో వీళ్ళ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ఓకే, చూద్దాం మేడం మరి ఎవరు ఉంటారో మంత్రుల ర్యాంకింగ్ సంబంధించి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.